ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాంగణంలో పబ్లిక్ టాయిలెట్లు ప్రారంభం. ఖమ్మం జిల్లా కలెక్టర్ మరియు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఆస్పిరేషనల్ పే అండ్ యూజ్ పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభించబడినవి. ఈ టాయిలెట్ ను ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు వచ్చే సుమారు 1500 నుంచి 2000 మంది ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో మహిళలు, పురుషులు, చిన్నారులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇన్సినేటర్, వెండింగ్ మెషిన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, హ్యాండ్ రైల్స్, వీల్ చైర్ ర్యాంప్, శిశువులకు డైపర్ మార్చే బేబీ చేంజింగ్ సౌకర్యం తదితర ఆధునిక వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో ఈ పబ్లిక్ టాయిలెట్ ను జన సువిధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిర్మించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీ శ్రీనివాస్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శ్రీ అనిల్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం నరేందర్, ఆర్ఎంఓ డాక్టర్ రాంబాబు, ఆర్ఎంఎస్ శ్రీ సుధాకర్, ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు మల్లయ్య, అహ్మద్, అలాగే జన సువిధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులు సుభాష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే పేషెంట్ సహాయకులు వాళ్ళ సహాయార్థం వాళ్ళు ఫ్రెష్ అప్ అవడానికి, స్నానం చేయడానికి ఇక్కడ మనం ఈ సమకూర్చడం జరిగింది. మన కలెక్టర్ గారి ఆమోదంతో ఇది మన శాంక్షన్ అవ్వడం జరిగింది. దీన్ని మన వచ్చే పేషెంట్ వాళ్ళ సహాయకులు ఉపయోగించుకోవాలి. దీన్ని కూడా నిర్వాహకులు శుభ్రంగా మెయింటైన్ చేస్తే మన వచ్చే ఖమ్మం ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలా ప్రజల కోసం ఒక కార్యక్రమం చేపట్టి ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన పేషెంట్స్కి, పేషెంట్ అటెండెంట్స్కి కానీ, దీని యొక్క నిర్వాహకులకి, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గారికి కూడా ధన్యవాదాలు. సో దీన్ని చాలా జాగ్రత్తగా, చాలా పరిశుభ్రంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్టార్ట్ చేయడం చాలా ఈజీ, దీన్ని నీట్గా కంటిన్యూగా యూజ్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ చాలా రోజుకి 1500 నుంచి 2000 దాకా వస్తూ ఉంటారు. ఇన్పేషెంట్స్ 500 నుంచి 600 మంది దాకా ఉంటూ ఉంటారు. కాబట్టి దీన్ని జాగ్రత్త నిర్వాహకులు కూడా జాగ్రత్త మెయింటైన్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో పబ్లిక్ టాయిలెట్స్ అనేది పే అండ్ యూజ్ అనేది ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే మనకు పేషెంట్ తాలూకు వచ్చే అటెండర్స్ కూడా వాళ్ళు కొంచెం హైజెనిక్ గా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇది కట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, కలెక్టర్ కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే విధంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్పొరేషన్ లో పబ్లిక్ టాయిలెట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది మన డిస్ట్రిక్ట్ ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో హాస్పిటల్ సంబంధించి పబ్లిక్ టాయిలెట్ ను ఇనాగ్రేట్ చేయడం. ఇది ఆస్పిరేషనల్ కండిషన్స్ తోటి కొత్త మోడల్ తోటి కన్స్ట్రక్ట్ చేసిన పబ్లిక్ టాయిలెట్. దీంట్లో అన్ని ఆస్పిరేషనల్ కండిషన్స్ సంబంధించి ర్యాంపు, రైలింగ్, ఎగ్జాస్ట్ ఫ్యాను, ఇన్సినేటర్, వెండింగ్ మిషన్, హ్యాండ్ డ్రైయర్ తోటి అధునాతన సదుపాయాలు అన్ని కల్పించడం జరిగింది. ఖమ్మం హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే 1500 నుంచి 2000 జనాభాకు తగ్గట్టుగా వీలుగా వాళ్ళ ఫ్లోటింగ్ పాపులేషన్ తగ్గే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి హైజీనిక్ గా మెయింటైన్ చేయటకు జనసువిధ గ్రూప్ సంబంధించిన ఏజెన్సీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ లో భాగంగా ప్లానింగ్ మరియు దానికి సంబంధించిన ఆస్పిరేషన్ కండిషన్ తగ్గట్టుగా నిర్మించి, ఇది మన స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ప్రతి ఒక్కళ్ళకు మంచి సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన మరుగుదొడ్లను వినియోగించుకునే విధంగా వీటిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ కి సహకరించిన గవర్నమెంట్ హాస్పిటల్ యాజమాన్యానికి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, ఇవాళ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన డిప్యూటీ కమిషనర్ గారు మరియు సూపరింటెండెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇంత కష్టపడి, ఇంత వ్యయంతో ప్రతి ఒక్కళ్ళకి మరుగుదొడ్లు హైజీనిక్ గా ఉండే విధంగా కన్స్ట్రక్ట్ చేసిన ఏజెన్సీకి, అదేవిధంగా రాకేష్ గారికి, సుభాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ప్రజలు ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని పరిశుభ్రమైన నగరంగా స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ప్రతి ఒక్కరు పాల్గొంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.